హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియోలో ఐప్యాడ్ ప్రో M4 అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది బాక్స్. సో ఇది 256GB వేరియంట్ ఐప్యాడ్ ప్రో 11" M4 వైఫై మోడల్ ఇది. సో అన్బాక్సింగ్ చేద్దాం. సో ఐప్యాడ్ ఉంది ఫస్ట్. సో ఇంకా బాక్స్లో కంటెంట్స్ చూసుకుంటే మనకి ఇందులో అయితే మనకి పేపర్ వర్క్ ఇచ్చారు, అలానే యాపిల్ స్టిక్కర్స్ కూడా వస్తాయి. సో ఇంకా చూసుకుంటే మనకి బాక్స్లోని ఇన్బిల్ట్ 20W యాపిల్ అడాప్టర్ అయితే వస్తుంది, టైప్ సి టు టైప్ సి. అలానే బ్లాక్ కలర్ బ్రేడెడ్ టైప్ సి కేబుల్ కూడా వస్తుంది. సో ఇది కూడా టైప్ సి టు టైప్ సి. సో ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్. సో ఇప్పుడైతే ట్యాబ్ని అయితే చూద్దాం. ఇది ఐప్యాడ్ ప్రో 11" ఇది M4. సో ఐప్యాడ్ని అయితే ఆన్ చేద్దాం. సో దీని స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే అల్ట్రా రెటినా ట్యాండమ్ OLED 120Hz డిస్ప్లే ఉంటుంది. ఇందులో HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలానే 1600 nits పీక్ బ్రైట్నెస్ కూడా ఇదైతే సపోర్ట్ చేస్తుంది. సో సైజ్ చూసుకుంటే ఇది మనకి 11" మోడల్. సో ఇందులో 13" మోడల్ కూడా ఉంటుంది. సో అలానే పిక్సెల్ డెన్సిటీ చూస్తే 264 ppi ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఓఎస్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ ఇది ఐప్యాడ్ OS 18.4 మీద అయితే రన్ అవుతుంది విత్ యాపిల్ M4 చిప్ సెట్. సో లేటెస్ట్గా వచ్చింది. సో అలానే CPU గురించి మాట్లాడుకుంటే 9 core CPU ఉంటుంది ఇందులో. అంటే మనకి 3 పర్ఫార్మెన్స్ కోర్స్ ఇంకా 6 ఎఫిషియన్సీ కోర్స్ ఉంటాయి. సో అలానే 256GB 512GB వేరియంట్స్లో అయితే ఉంటుంది. సో 1TB 2TB వేరియంట్స్ కూడా ఉంటుంది. సో అలా జీబీ గురించి మాట్లాడుకుంటే 10 core GB ఉంటుంది ఇందులో. సో అది కూడా సేమ్ 4 పర్ఫార్మెన్స్ కోర్సు 6 ఎఫిషియెంట్ కోర్స్ అయితే ఉంటుంది ఇందులో. సో టోటల్ 10 core GPU 9 core CPU ఉంటుంది. సో అలానే SD కార్డ్ స్లాట్ అయితే ఉండదు. సో ట్యాబ్ అయితే ఆన్ అయింది. సో చూడొచ్చు. సో మనకి SD కార్డ్ స్లాట్ అయితే ఉండదు, ఓన్లీ ఇంటర్నల్ మెమరీ. ఇంకా మీరు స్పేస్ సరిపోతే iCloud తీసుకోవాల్సి వస్తుంది. సో అలానే కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి రేర్ సింగిల్ కెమెరా అయితే ఉంటుంది. సో చూడొచ్చు, ఇది 12 MP f1.8 అపర్చర్తో వస్తుంది. సో అలానే వీడియో రెజల్యూషన్స్ చూసుకుంటే మనకి 4K 60 FPS వరకు సపోర్ట్ ఉంది. సో అలానే 1080p 240 FPS వరకు సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇందులో మనకి EIS ఉంటుంది. సో EIS అంటే సో మనకి OIS ఎలా ఉందో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, EIS అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో అంటే మనకి సాఫ్ట్వేర్లో స్టెబిలైజేషన్ అయితే అవుతుంది. సో అలానే మెయిన్ ఫీచర్ ProRes 4K ఇంకా 1080pలో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ProRes వీడియో కూడా సపోర్ట్ ఉంది. సో అలానే ఫ్రంట్ కెమెరా మాట్లాడుకుంటే ఇది కూడా మనకి 12 MP కెమెరా వస్తుంది. ఇది f2.4 అపర్చర్తో వస్తుంది, అల్ట్రా వైడ్ యాంగిల్. సో ఇందులో మనకి ఫేస్ ఐడి సపోర్ట్ కూడా ఉంటుంది, HDR. సో అలానే ఫ్రంట్ వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే 1080p 60 FPS వరకు ఉంటుంది, HDR అండ్ EIS కూడా ఉంటుంది. సో అలానే మన సౌండ్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో సౌండ్ గురించి వస్తే మనకి ఇందులో స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. సో మనకి టోటల్ 4 స్పీకర్స్ వస్తాయి చూడొచ్చు. సో అప్ సైడ్ 2, డౌన్ సైడ్ 2 ఉంటాయి. సో 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉండదు. సో చూడొచ్చు, ఓన్లీ టైప్ సి పోర్టు, మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటుంది. సో అలానే మనకి వైఫై గురించి చూసుకుంటే డ్యూల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ కూడా 5.3తో వస్తుంది. సో NFC ఉండదు. అండ్ మన USB గురించి మాట్లాడుకుంటే ఇది థండర్బోల్ట్ 3 కూడా సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే పోర్ట్, సో లైక్ మీరు ఎక్స్టర్నల్ డిస్ప్లే కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనం సెన్సర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో ఫేస్ ఐడి, యాక్సిలోమీటర్, గైరో, కాంపస్, బారోమీటర్ సెన్సర్స్ అయితే ఉన్నాయి ఐప్యాడ్లో అయితే. సో అలానే మనం MAH గురించి మాట్లాడుకుంటే 8160 mAh అయితే ఉంటుంది బ్యాటరీ కెపాసిటీ అయితే. సో మనకి కలర్స్ గురించి మాట్లాడుకుంటే సిల్వర్, స్పేస్ బ్లాక్లో అయితే అవైలబుల్ ఉంది. ఇదైతే స్పేస్ బ్లాక్. సో ఇది దీని స్పెక్స్. సో ట్యాబ్ని అయితే ఒకసారి ఆన్ చేసి చూద్దాం. సో ఇది ట్యాబ్ అయితే. సో ఇది ఐప్యాడ్ ప్రో M4. సో ఇందులో మీరు యాపిల్ డివైసెస్ ఎలా ఉన్నాయో అలా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఐఫోన్ ఉంటే సో ఇంకా ఎకో సిస్టమ్ అయితే బాగుంటుంది. సో చూడొచ్చు కెమెరా అయితే ఇది.
ఇందులో మనకి పోర్ట్రేట్ ఉంది, స్క్వేర్, వీడియో. సో ఇందులో మనకి అన్ని యాప్స్ సపోర్ట్ చేస్తే సో ఇందులో చూడొచ్చు ఫైనల్ కట్ ప్రో కూడా ఉంది. సో మీరు ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు, అలానే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. సో చూడొచ్చు BGMI ఉంది, ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి, NFS. సో అన్నీ మీకు లైక్ మ్యాక్బుక్ ఒక మినీ వర్జన్ అని చెప్పుకోవచ్చు మ్యాక్బుక్కి. సో మ్యాక్బుక్కి టచ్ స్క్రీన్ ఉండదు, సో ఐప్యాడ్కి టచ్ స్క్రీన్ ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ కూడా సేమ్ ఉంటుంది. సో మీరు ఎడిటింగ్ కూడా మొత్తం ఫుల్గా చేసుకోవచ్చు. సో ఫైనల్ కట్ ప్రో కూడా ఉంది కాబట్టి చూడొచ్చు. ఫైనల్ కట్ ప్రో మనం ఇయర్లీ సబ్స్క్రిప్షన్లో లైఫ్ టైం సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. సో దాన్ని యూస్ చేసుకుని మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు అండ్ ఫోటో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. సో అన్నిటికీ వర్క్ అవుతుంది. సో మీ దగ్గర ఇంకా iOS డివైస్ ఉంటే ఇంకా ఎక్కువ సిస్టమ్ బాగుంటుంది, లైక్ ఐఫోన్ నుంచి ఐప్యాడ్కి షేరింగ్ చేసుకోవడం కావచ్చు. సో అలాంటివి కూడా ఈజీ అయితే అవుతాయి. సో చూడొచ్చు అన్ని యాప్స్ VN కూడా ఉంది. సో అన్ని యాప్స్ వర్క్ అవుతాయి, సేమ్ ఐఫోన్ ఎలా ఉందో అలాగే. సో ఇది వచ్చేసరికి 256GB వేరియంట్. సో మనకి 2TB వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది. సో అలానే మీరు iCloud స్పేస్ కూడా బై చేయొచ్చు. సో ఇది ఇక్కడైతే మనకి లైడార్ సెన్సర్ అండ్ ఫ్లాష్ కూడా ఇచ్చారు ఈ ఐప్యాడ్లో అయితే విత్ సింగిల్ కెమెరా. సో లైడార్ సెన్సర్ అంటే లైక్ మనం లెన్స్ కట చూసుకోవడానికి అది. సో మీకు సాఫ్ట్వేర్ కూడా చూపిస్తాను. సో అబౌట్, సో చూడొచ్చు iPad Pro 11" M4. సో ప్రజెంట్ iOS వర్షన్ వచ్చేసరికి 18.3.1 అయితే రన్ అవుతుంది. సో GB కూడా చూసుకోవచ్చు 256GB. సో ఇది iPad Pro M4 అన్బాక్సింగ్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో అలానే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.